బేసిక్‌గా ఏం చేస్తుంటారు మీరు? నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రెజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వర్క్ చేస్తున్నాను స్పోర్ట్స్ టీచర్‌గా. అవునా! హ్మ్. నేనింకే ఇంటరో, డిగ్రీయే చదువుతున్నారనుకున్నాను. సీరియస్‌లీ మీరు టీచరా? యెస్. 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. ఏంటి మీకు పెళ్లి గూడా అయిపోయిందా? లేదు లేదు ఓహ్! అవ్వలేదు. పెళ్లవ్వలేదు. బట్ ఎంత మీ ఏజ్? 25. 7 ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 15 అరే! మనం సర్దుకోవాలిరా సంచులు. షేమ్‌లెస్ మనమైతే. 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా? 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. అంటే మీకు 15 ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 18, 18. సో 18, 19 నుంచి. అవునా? అసలు ఎలా పాసిబుల్ అయింది? ఎలా అసలు మీ జర్నీ ఏంటి? అది ఇంటర్ అయిన తర్వాత నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ బేసికే నాది. ఓకే. సో, ఇంటర్ తర్వాత నుంచి ఇంకా నేను స్కూల్‌లో జాయిన్ అయ్యాను అప్పుడే. అది ఇంటర్ చేస్తూ ఇటు జాబ్ చేశాను. ఓకే. సెల్ఫ్‌గా మళ్ళీ డిగ్రీ కూడా సేమ్. డిగ్రీ ఇంకా నేను జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ రాశాను. కా అది డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. లాస్ట్ ఇప్పుడు 6, 7 మంత్స్ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా ఉంటుంది సాలరీ పేయింగ్ అక్కడ? బానే ఉంటుంది. 30+ ఉంటుంది. ఓకే. మళ్ళీ అంటే జిమ్ కోచ్ టైమింగ్స్ తక్కువుంటుంది. ఇంటర్నేషనల్ అంటే టైమింగ్స్ తక్కువుంటుంది. నార్మల్ స్కూల్స్ అయితే ఎక్కువుంటుంది. ఓకే. సో, జిమ్ కోచ్ అని కూడా విన్నాను. ఇదేంటి? అవునవును. ఎలా అది పాసిబుల్ ఇవన్నీ? స్పోర్ట్స్ కాబట్టి నార్మల్‌గా ఈక్వలే ఉంటుంది. జస్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో, అది నాకు 3:00కి స్కూల్ అయిపోతుంది. 2:30కి అయిపోతుంది స్కూల్. తర్వాత ఇంకా నేను 3:30 వరకు ఇంటికొచ్చేస్తాను. 4:30 నుంచి 8:30 వరకు జిమ్‌కెళ్ళిపోతాను. ఓకే. సో, ఎవ్రీడే జిమ్‌కెళ్తారా? మళ్ళీ వీకెండ్స్ ఏమైనా డుమ్మా సండే కొట్టేస్తారా? ఓన్లీ సండే. ఎవ్రీడే వెళ్తాను సండే ఖచ్చితంగా. రెస్ట్. సండే. ఓకే. సండే కూడా సాటర్‌డే నైట్ ఇంటికి వెళ్ళేదుంటాయి. మాది నిజామాబాద్. అవును. ఇంటికి వెళ్ళేదుంటే నైట్ సాటర్‌డే వెళ్ళి మళ్ళీ సండే నైట్ వచ్చేస్తాను. హ్మ్. మళ్ళీ మండే స్కూలు, జిమ్ 2 కాబట్టి. హ్మ్. అప్పుడు నిజామాబాద్ ఎళ్లి ట్రాక్టర్ తోలుతారు గదా మీరక్కడ. ఎక్కడ డా నేర్చుకున్నారు? ఇదెక్కడ డాడీ నేర్చుకున్నారు? డాడీ డాడీ సపోర్ట్ చాలా. హ్మ్. ఎన్ని ఎకరాలుంది మీకు పొలము? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బానే ఉంటుంది. డాడీ సపోర్ట్. నేను ఇక్కడి వరకు రావడానికి డాడీ సపోర్ట్. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తీయమని ఎవరు చెప్పారు? నాకసలు అది అది ఎలా? ఇంట్రెస్టే లేదు. నాకు నచ్చదు కూడా. హ్మ్. బట్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓహ్! అవునా? సో, నన్ను చేసుకునే తను ఫోర్స్ అని కాదు సపోర్ట్ చేశారు. ఆ! చెయ్యు పర్వాలేదులే ఇంకొకరి గురించి నీకెందుకు అన్నట్టు తను చెప్తే నేను స్టార్ట్ చేశా. ఓకే. దానికి తను చెప్పిన తర్వాత మళ్ళీ నేను మా బాబాయ్‌తో సజెషన్ తీసుకుంటాను. హ్మ్. మా బాబాయ్ అంటే నాకంటే చిన్నోడే. ఓకే. గణేష్ తన నేమ్. ఏదైనా తనకు ఖచ్చితంగా కనుక్కుంటా నేను ఫస్ట్. హ్మ్. కనుక్కున్న తర్వాత పోస్ట్ చేస్తారు. తను బట్ చెప్పారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు. డబ్ అవును. స్మాషెస్, డైలాగ్స్ చెప్పడమా, డాన్స్ చేయడమా అవునవును. చేస్తుంటారు. బట్ మీరు ఆ వేలో ఎళ్ళకుండా ఈ వేలో ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కెందుకొచ్చారు? అంటే నేనెందుకు వెళ్ళానంటే దీనికి చాలా పెద్ద కథ ఉంది అసలు చెప్పాలంటే. చెప్పండి పర్లేదు నేను వింటాం. ఫస్ట్ యూకే ప్రాసెస్ చేశాను. హ్మ్. యూకే వెళ్దామని మాస్టర్స్ కోసం. ఓకే. అక్కడ అది క్యాన్సెల్ అయిపోయింది. అది నేనే క్యాన్సెల్ చేసుకున్నాను. డ్యాడీ అక్కడ అసలు వర్క్ ఏం దొరకట్లేదంట. మన వాళ్ళే వెళ్లి ఉండిపోయారు కదా! సో, వద్దులే అని చెప్పారు. నేను దానికి ఇంకా వద్దులే అన్నట్టు వాళ్ళతోని సైడ్ అయిపోయాను. తర్వాత మళ్ళీ రీసెంట్‌గా నేను గ్లోబల్‌కిచ్చాను ఇక్కడ మాసబ్ ట్యాంక్ దగ్గర. హ్మ్. తనకు 2,00,000 ఇచ్చా నేను. హ్మ్. స్టిల్ ఇప్పటికి తన మీద కేస్ నడుస్తుంది. ఎందుకని 2,00,000 ఇచ్చారు? కన్సల్టెన్సీ కదా! మనం వెళ్ళేది ఓకే. కన్సల్టెన్సీ త్రూ. ఆ! సో, ఫస్ట్ 2,00,000 ఇస్తే బావుంటది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామని చెప్పారు. హ్మ్. నేను అసలు ఎవరిని నమ్మను. బట్ తనని నమ్మాను. ఓకే. నమ్మిన తర్వాత 2,00,000 ఇచ్చేసాను. డ్యాడీ వచ్చారు. డ్యాడీ, మామయ్య కూడా వచ్చారు. హ్మ్. డ్యాడీ, మామయ్య ఇంటి నుంచి వచ్చి మాట్లాడి వెళ్లారు. హ్మ్. సరేలే మీ ఇష్టమే మా ఇష్టం. మా డ్యాడీ నా మాట ఎప్పుడు కాదని చెప్పారసలు. హ్మ్. నేను ఏది చెప్పినా ఓకే అనే చెప్తారు. హ్మ్. వద్దు చెయ్యకు పప్పి. నా పేరు పెట్టి కూడా ఎప్పుడు పిలవరు నన్ను. ఓకే. పప్పి అనే అంటారు. హ్మ్. సో, అక్కడ నేను రికార్డ్ చేస్తా ఉంటే తనకు వినిపిస్తుంది. హ్మ్. కాల్ రికార్డింగ్ అన్నట్టు తనకినిపిస్తుంది. హ్మ్. అయితే కాల్ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నావు? తను ముస్లిం. ఓకే. ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళు. కన్సల్టెంట్స్ వాళ్ళు ముస్లిం. హ్మ్. సో, ఎందుకు కాల్ రికార్డ్ చేస్తున్నారు మీరు? నా మీద నమ్మకం లేదా అన్నట్టు చెప్పారు. హ్మ్. అయినా అది నా సేఫ్టీ కోసం బెటర్ అన్నట్టు నేను అన్ని కాల్ రికార్డింగ్ చేసుకున్నాను. హ్మ్. సో, ఎన్ని సార్లు కాల్ చేసినా తను అదే మాట చెప్తున్నారు. నాకెందుకు చేస్తున్నారు? నమ్మకం లేదా? అమౌంట్ తీసుకెళ్ళండి. హ్మ్. అలా చెప్పేసరికి ఇంకా నేను నమ్మేసాను. ఇలా చెప్తున్నారు గదా! హ్మ్. అయినా సేఫ్టీకి బావుంటదన్నట్టు ఓకే. నేను అంటే మా పెద్దక్క హస్బెండ్. హ్మ్. తన దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నా. ఇలా వస్తుంది అంటే, సరేలే నువ్వు ఇలా దీన్ని ఇలా అంటే తను చెప్పారు. సెట్టింగ్ ఇలా చేసుకో. వాళ్ళకేం వినిపించదులే అని చెప్పారు.
ఓకే. సో ఆ వీడియో నేను అలా తీసి ఇంకా ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు అది నేను ఇన్స్టాలో పెట్టాను. ఓకే. దాంతో వైరల్ అయ్యింది ఇంకా అది. ఓకే. సో అలా స్టార్ట్ అయిందన్నమాట ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఉమ్. చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక చాలా అది స్ట్రగుల్ అయితే పడుతుంటారు. చాలా అవసరం అసలు. అవును. అండ్ ఇంకొకటి అది తనకి 2 lakhs ఇచ్చా అన్నారు కదా! అది ఎంత అవును. వరకు వచ్చింది ఇప్పుడు? అదేం లేదు ఇంకా అది ముందు తను హర్యానా సంథింగ్ వేరే స్టేట్ లో కూడా అంతే చేశాడు తను. హ్మ్. సో తనది ఆల్రెడీ న్యూస్ ఉంది, మన గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వస్తుంది తన నేమ్. హ్మ్. అది మేము చూసుకోకుండా ఇంకా గ్లోబల్ అంటే అది ఇంకా పెద్ద కంపెనీ ఇంకా. హ్మ్. సో ఆ కన్సల్టెన్సీని నమ్మి మేము వెళ్ళిపోయాము. ఓకే. అది కూడా నేను ఇన్స్టాలోనే చూసా గ్లోబల్. ఓకే. ఎలా మరి ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు 4-5 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. ఆ 4-5 మెంబర్స్ ఇంకా నేను 2 lakhs ఇచ్చాను. హ్మ్. సేమ్ అత్తపూర్లో 271 పిల్లర్ దగ్గర వాళ్ళు ముస్లిమ్సే. హ్మ్. తను ఇచ్చారు, తను 6 lakhs ఇచ్చారు. అమ్మా! ఇంత స్కామ్‌లా? చాలా. ఇంకా వాళ్ళ హస్బెండ్ కి లెగ్ మొత్తం ఇంజూర్ అయింది, తనకు 4 lakhs అయింది. హ్మ్. తను ఇంకా కెనడా వెళ్ళి సంపాదించుకుంటాడు కదా, సెట్ అయిపోతాం అన్నట్టు ఆలోచించి ఆ అమౌంట్ ఇతనికి పే చేసి తన లెగ్ సర్జరీ, హ్మ్. 3 పిల్లలు అనుకుంటా తనకు. 6 lakhs పే చేసిన తనకు 3 పిల్లలు. హ్మ్. ఆ 3 పిల్లల స్టడీ ఆపేసింది అమ్మ. ఓరి ఈయన నాయనా! వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత మనం సెట్ అవుతాము, హ్మ్. అప్పుడు మంచి స్కూల్లో సెట్ చేసి అయిపోవచ్చులే అన్నట్టు. హ్మ్. మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు పిల్లలు, హ్మ్. సాలిటార్ స్కూల్లో, సాలిటార్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇతను వెళ్తాడు అని ఈయన మాటలు నమ్మి ఆ పిల్లల స్టడీ కూడా వేస్ట్ అయిపోయింది. అసలు 2 years. ఇలాంటోళ్ళని మరి మీకింత నాలెడ్జ్ ఉంది, ఇంత తెలివితేటలున్నాయి. మరి మీరెలా ఎళ్లి బోల్తా పడ్డారక్కడ? అదే కదా నేను చేసిన పెద్ద మిస్టేక్. హ్మ్. ఫస్ట్ మిస్టేక్ అంటే అదే. హ్మ్. అయ్యయ్యో! ఇప్పటికీ మా డాడీ ఇలా చేసావని ఒక్క మాట చెప్పలేదు. ఈవెన్ మా మామయ్య కూడా చెప్పలేదు. హ్మ్. మా మామయ్య అయినా మా డాడీ అయినా నన్ను పప్పి అని పిలుస్తాడు కానీ మా మామయ్య బెటా అని పిలుస్తాడు. అసలు నా పేరు పెట్టే పిలవాడు. హ్మ్. చాలా బాగా చూసుకుంటారు. ఓకే. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తుంటారు? డాడీ అయితే పౌల్ట్రీ బిజినెస్ ఉంది హ్మ్. మాకు. హ్మ్. డాడీ అది చూసుకుంటారు. 2 years బ్యాక్ మా చిన్న తమ్ముడికి లెగ్ ఇంజ్యూర్ అయింది. హ్మ్. ఇది మొత్తం రాడే ఉంది తనకి ఓకే. స్టిల్. హ్మ్. అసలు నడవాడు అని చెప్తున్నారు డాక్టర్స్. ఓకే. నడవలేడు, 6 months వరకు బెడ్ రెస్ట్ అని చెప్పారు. హ్మ్. అది మా తమ్ముడికి చెప్పలేదు మేము, కానీ తను తెలుసుకున్నాడు. హ్మ్. తెలుసుకొని నేను ఎందుకు నడవాను అని వితిన్ 3 months లో నడిచేసిండు. హ్మ్. అందరు బానే ఉన్నారు స్పోర్టివ్‌గా గట్టిగానే ఫ్యామిలీ అంతా. డాడీ సపోర్ట్. ఓకే. సో, అంటే మీరు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావడానికంటే రీజన్ కోచింగ్ అదేనా? అదే స్పోర్ట్సే. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ అవ్వడం ఇదంతా ఎలా జరిగింది? అక్కడ నుంచి నేను డైరెక్ట్ అంటే నాకు మెదక్లో ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. సో వాళ్ళు నాకు గైడ్ చేశారు ఇలా. హ్మ్. మా బీపెడ్ గ్రూప్లో ఇలా మెసేజ్ వచ్చింది వెళ్ళు అంటే నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వచ్చాను. హ్మ్. ఇక్కడికి వచ్చి శ్రీ చైతన్య స్కూల్లో చేశాను నేను 2 years. హ్మ్. రీసెంట్గా మానేసా అక్కడ నేను. ఓకే. హెల్త్ ఇష్యూ ఉంది అని మానేశాను అక్కడ నేను. హ్మ్. మానేసిన తర్వాత నాకు అక్కడ ఈ స్కూల్లో ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్ళాను. హ్మ్. నేను అంటే ఈవెన్ ఏమేమి నేర్పించాలి అక్కడ వాళ్ళకి ప్రతి స్పోర్ట్స్‌లో? ఒక్క గేమ్ నేర్పిస్తాను. ఓకే. ప్రీవియస్ స్కూల్లో 18 మెంబర్స్ని నేను స్టేట్ లెవెల్ ఆడిచ్చాను. ఒక అమ్మాయి నేషనల్స్ ఆడింది. ఆహా! రగ్బీ ఆ! అంటే అందులో యుద్ధాలు ఉంటాయి అన్నట్టే ఇంకా. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? నేను స్కూల్లో ఉన్నప్పుడు స్వప్న అని పీటీ మేడం ఉండేది మాకు. హ్మ్. తను మా మదర్ ప్లేస్ నాకు ఎలానో తన ప్లేస్ కూడా అలానే నాకు. హ్మ్. చాలా బాగా గైడ్ చేస్తది. హ్మ్. ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు ఏ డౌట్ ఉన్నా నేను ఏ టైం చూడను. హ్మ్. డౌట్ ఉందంటే తనకు కాల్ చేస్తాను. ఏ నైట్ అయినా తను లిఫ్ట్ చేసి నా డౌట్స్ ని క్లియర్ చేస్తుంది. అసలు ఇన్ని గేమ్స్ ఎలా నేర్చుకోవడం? పైగా తన దగ్గర గర్ల్స్‌కి నుంచే. చాలా టఫ్ అసలు నేర్చుకోరు. 1, 2 ఆడడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు. బట్ నేను పైగా ఈవెన్ నేర్చుకొని పిల్లలకి నేర్పించడం అంటే చాలా టఫ్. అదైతే దీని కష్టం. వెనకాల చాలా హార్డ్ వర్కే ఉండాలి. సో, దాని గురించి ఏం చెప్తారు? మా డాడీ సపోర్ట్ ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. హ్మ్. నువ్వు అమ్మాయి వెళ్ళకు ఎందుకు అని చెప్తారు. హ్మ్. కానీ మా డాడీ నీ ఇష్టం ఉన్నది చెయ్యు, బట్ నా పరువు వెళ్ళకుండా చూడు అని చూస్తారు.